కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో మందుబాబులు మద్యం సేవించి మద్యం మత్తులో ఘర్షణలకు పాల్పడుతూ పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో మద్యం షాపులు ఎక్కువ కావటం వలన మందుబాబులు విచ్చలవిడిగా మద్యం సేవించి మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ ఘర్షణలకు పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా మద్యం సేవించిన ఆకతాయిలను కట్టడి చేయడంలో అధికారులు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడంతో మందుబాబులు యథేచ్ఛగా ఘర్షణలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగా బుధవారం రాత్రి ఒక యువకుడు మద్యం సేవించి ద్విచక్ర వాహనంలో పోరుమామిళ్ల రోడ్లోని ఎగువ బ్రాహ్మణ వీధిలో అతివేగంగా వెళ్తుండగా ఇది గమనించిన అక్కడి మహిళలు అతన్ని నెమ్మదిగా వెళ్లమని చెప్పిన పాపానికి ఆ యువకుడు మద్యం మత్తులో మహిళలపై వాగ్వివాదానికి దిగుతూ మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి మహిళలపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. మహిళల కాళ్ళు చేతులు విచక్షణంగా కొరికి గాయపరచగా కొందరు మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి వెళ్లిన పోలీసులపై కూడా మద్యం మత్తులో దురుసుగా మాట్లాడటంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గాయపడిన మహిళలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. సంబంధిత అధికారులు మందుబాబులను కట్టడి చేసి ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. బ్రహ్మవేది బైక్లో వస్తున్నాడు, అరే చిన్న పూర్వం అని చెప్పారు. అంతే దానికోసమై కొట్లాడు దిగేసి ఆమెను మీద పడేసి కొరకడం అవి చేశారు. మాకు ఇలా అందరి మీద దెబ్బలు పడేటట్టు కొరకడము కొట్టడము చేసినాడు ఒక్కడే. పోలీస్ కేసు పెట్టాము. పోలీసు వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళని కొట్టారు, అరెస్ట్ చేశారు. ఫుల్ తాగే ఉన్నాడు. మెయిన్ గంజాయి తీసుకున్నట్టు మాకు డౌట్. మాది బద్వేలు ఏదో బ్రాహ్మణుడిది కూర్చొని నేను స్పీడ్ పోతా అంటే చిన్నగా పోయినందుకు ఈ రకంగా దాడి చేసింది. బ్రాహ్మణుడికి మా పిల్లలు వారిలో పోతారంట, స్పీడ్గా బండి పోయిందంట. బండి పోతే స్పీడ్ ఎంత అంత గట్టిగా పడడం నిదానంగా పోయి అన్నారంట. అంటేనే వాళ్ళ ముందనే బండి నిలబెట్టడము. మా పిల్లల మీద చిన్నపిల్లలు వెళ్ళేవాడు. ఆ పిల్లల మీద కలబెడితే మా పాప అడ్డం పోయింది. పాప మా ఇల్లు కొంచెం దూరంలో ఉంది. తమ్ముడు కూతురు పాప. ఆ పిల్లోడు ఒక పిల్లోడు తమ్ముడు కొడుకు. ఆమె నాకు అందరు గలగల పరిగెత్తా అంటే నేను పోయినా. పోయాక నిలబడు అందరు ఇచ్చిపెట్టేసింది. మళ్ళీ కూలి ముందుకు పోతాను. ఏ ఊరు రాని ఏ వాళ్ళ నుంచి వచ్చినాం రా, మా పిల్లల మీద కొట్టాడుకుంటున్నాం, ఏం రా ఎక్కడ రాని చేతులు అంటేనే నాకు కొవ్వు పట్టుకున్నాను. ఆయన కొవ్వు పట్టుకొని ఆమె చూసుకునే లేదనుకో ఎంతమంది ఇచ్చిపెట్టినారు. ఆమె అందరూ అట్టలాగి 20 మంది 30 మంది పట్టుకుని ఇచ్చినా కానీ నన్ను 10 నిమిషాలు ఇచ్చలేదనుకున్నాను. చైన్ గాడి తెంచేసింది. 2 పేటలు చైన్ ఉంది, తెంచి వేసేసింది. మొన్న నాకు అదే 6 తులాలు చైన్ 2 పేటలు కంటిలే ఏడ జనంలో జనం వచ్చి నాకు కొట్టిందనే ఓయమ్మ అని అందరు జనం అంతా వచ్చి చుట్టుకొని అప్పుడు చెట్టు కట్టేసింది. చెట్టు కట్టేది అంటే ఆ అబ్బాయి మీకు తెలిసిన అబ్బాయి తెలియదు, ఎవరో నాకు తెలియదు. ఆయన అసలు ముందు ఆ పిల్లలు ఎప్పుడు చూపు కాదు తెలియదు. ఆ వీధిలో వాడు ఎప్పుడు రానుగా రాలేదు. ఎంతమంది దాదాపు ఎంతమందిని కలిసారు అట్లా? మేము పోయాక 3 కొట్టేసి మేము పోయినాక మళ్ళీ నా మీద కలబడితే మా వాళ్ళందరూ వచ్చి ఇచ్చిపెట్టడానికి వచ్చిందా అందరినీ చేయి కొరకడము, కాలు కొరకడము, కాలు కొరకడము, చేతులు ఇచ్చడము. మా పాప గారి చేయి ఇచ్చింది, పాప చేయి ఇచ్చింది. అట్లా చేసి కొడుకునే ఈ రోజు మొగడు చచ్చిపోకుంటే రేపొద్దు సరేనా వేసుకోండి, సంఖ్యలు వేసుకో, చూసుకో, సంఖ్యలు వేసుకో, సంఖ్యలు వేసుకో. మీరు గమ్మని మాట్లాడే కొద్ది